పాదయాత్ర ఎలా ఉండబోతోంది, దానికి ఏదో పేరు అనుకుంటున్నారు అనేసి అని ఏదో సర్క్యులేట్ అవుతుంది. ఈసారి అంతకు మించి ఉండబోతుంది అనేసి అని అంటున్నారు. ఏం జరుగుతుంది? ఒకటమ్మా, సాధారణంగా మనం సాయంత్రం నాన్న ఆఫీస్ నుంచి వస్తే పిల్లలు ఎలా ఎదురు చూస్తారో అలా నాకు తెలిసిన పాదయాత్రలో ఇద్దరి కోసం అలా ఎదురు చూసిన ప్రజలను చూశాను. ఒకటి రాజశేఖర రెడ్డి గారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. సో ఖచ్చితంగా ఆ పిల్లల ఆక్రందన అంటే జనాలని ఒక తండ్రి స్థానం ముఖ్యమంత్రిది, తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి తన పిల్లలకి ఏం చేయాలో తెలిసిన నేపథ్యం వాళ్ళిద్దరిలోనే నేను చూశాను. సో ఆబ్వియస్లీ ఈరోజు పిల్లలు పరిగెట్టుకుని ఎలా వస్తారో అలా వస్తారు జనాలు. ఆ జనాల విలవిలలు వింటున్న అతనికి వీళ్ళు బిలబిల్లలు ఆడవలసిందే. ఓకే, విలవలాడుతున్న ప్రజల కోసం ఇప్పుడు ఓ పిల్లలు కష్టంలో ఉంటే తండ్రి నేను ఇంటి ప్యారడైజ్లో బిర్యానీ తినేస్తాను, మీరు సావండి అంట కదా, అంతే కదా. అలా ఆనంద నేపథ్యం తండ్రి కొడుకులది. అంచేత బిలబిల్లాడే ప్రజల కోసం ఎవరిని బిలబిల్లాడేపించాలో ఆయనకి బాగా తెలుసు. అంచేత పాదయాత్ర జరగబోయే ఒక అద్భుతం. ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో పాదయాత్రలు చేసిన వాడు ఎవరికి నిరుత్సాహం చాలు. బండి చెంజేలేటోడు పాదయాత్ర చేస్తేనే మున్సిపాలిటీలు గెలిచారు వీళ్ళు. వాస్తవం. దిక్కు దేవాలని ఎందేసి గెలిచిచ్చారు ఇక్కడ ఎవరో కూడా వాళ్ళకే తెలియని వాళ్ళు. అంచేత బట్టి గారి పాదయాత్ర తర్వాత బిక్కులాడుతున్న కాంగ్రెస్ కూడా గెలిచింది కదా. వాస్తవం. రౌండ్ రాబిన్లో పాదయాత్ర అంటాం మేము. ఇటు నుంచి నువ్వురా, అటు నుంచి నేను వస్తాను, సగం సగం మనం బరంపురం యాత్ర ఇది కాంగ్రెస్ది. వాళ్ళే గెలిచారు. నెటారగా నిలబడి నెక్కచ్చిగా నడిచే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి బాటలు ఎలా పడితే కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజలకు చేసిన సంక్షేమాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. తప్పిదాలు అనేవి తిన్నోడు ఎప్పుడు తిన్నింటి వాసాలు లెక్కెట్టాడు. ఫస్ట్ టైం తిన్నోడు తిన్నింటి వాసాలు లెక్కెట్టాడు. తిన్నింటికి విశ్వాసం ఉంటే అకృతజ్ఞత ఇప్పుడు చూపిస్తాడు. పశ్చాత్తాపంతో కృతజ్ఞత ఎలా ఉంటుంది? అది పునరావృతం కాకుండా ఉంటుంది. సీరియస్. అదే అలా భయం అసలైంది. ఆ ఎమోషన్ బాండింగ్ ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఎందుకు అని అంటే నువ్వు చేసిందని ఇప్పటికైనా ఎవరైనా మాట్లాడుతుంది ఎక్కడో పొరపాటు జరిగిందని అంటున్నారు. మేము పొరపాటు చేసేవాడు ఎవరైనా కనబడ్డాడు నీకు? చేసింది చెప్పుకోలేకపోయారు, పొరపాటు అది. అది వేరే సంగతం. నేను మళ్ళీ మా నాన్ననే చెప్తాను ఎవరికైనా. మా నాన్న నాకు ఇది చేసాడని మా నాన్న ఎప్పుడు చెప్పుకోలేదు. నేను సిగ్గుపడి చెప్పాలి, ఎస్ మా నాన్న కాబట్టి చేసాడు నాకని, అది నా బాధ్యత. అందుకని మా నాన్న చేశాడని చెప్పి 10 మందికి చెప్పుకుంటే అంటే లేదు ఆయన ఎప్పుడు దేవుడు అవడు. ఎక్కడో దగ్గర చేస్తున్నది కనిపించినప్పుడు ఒక్కొక్కసారి అవతల వాళ్ళు ప్రాపగండా చేస్తున్నప్పుడు చెప్పుకోవాల్సిన టైం వచ్చింది. అది ఎలాంటప్పుడు చెప్తాను, నాన్న ఇన్ని డబ్బులు పోస్ట్ చదివిస్తున్నావు, నాటకాలు ఆడుతున్నావా చదవకుండా అని గడమాయించడానికి పడతాడు. ఓకే, అందుకే నీ డబ్బులు పోస్ట్ చదివిస్తున్నందుకు నువ్వు చదవలసిందే అని ఆబ్లిగేషన్ క్రియేట్ చేయండి. అంటే వాస్తవంగా ఆలోచిస్తే మీరు చెప్పింది 100% కరెక్ట్. అది కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళ బలం అనేది అప్పుడు మీడియా కావచ్చు, దాన్ని ఏ రేంజ్లో ప్రాపగండా చేసిందో మనం చూసిందే కదా. అది మీడియా అబద్ధాలతో ప్రాపగాండా చేస్తే నిజం నిప్పులాడితే మళ్ళీ జనాల్లోకి వెళ్ళి నిజాన్ని నిగ్గు తెలుస్తాడు ఆయన. అదే దాని భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది కదా. ఎవరు తప్పు చేసినాడు? అదే అంటే 151 సీట్లతో ప్రపంచం తెచ్చుకొని మళ్ళీ 11 సీట్లకే పరిమితం అవ్వడము అనేది అది అధికారం అనుభవించినోడు 23 స్థానాలకు పరిమితం అయితే లేని ఆక్రందన 151 చేసినోడిని అన్యాయం చేసి ఓడగొట్టి 11కి పరిమితం చేశారు అన్నది పశ్చాత్తాపంతోనే కదా ఇవాళ భయంతో బిలబల్లాడుతున్నారు వీళ్ళు. ఓకే, అది గమనించుకోండి. ఏ రోజున ధైర్యంగా 23 నెలల ప్రస్థానంలో నీకు ఎక్కడైనా కనబడ్డరా? మేమే అని మేసం తిప్పగలిగారా? వాస్తవం. అది అంత ధైర్యంగా అనంటే నిలబడిన తను ఒక్కరే. 11 ఇస్తే సో వాట్ అనుకుని ఆయన పని చేస్తున్నాడు తప్ప 11 నెంబర్ మీరు క్రియేట్ చేసింది తప్ప నాకు నేను తెచ్చుకుంది కాదని తెలుసు కదా. అంతే. నెక్స్ట్ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రివాల్యుయేషన్. ఖచ్చితంగా రాబోయే డేస్ని అధికార పక్షం ఊహించుకోలేదని మాత్రం స్పష్టంగా సడన్గా ఒక సబ్జెక్టు పోయినోడుకో లేకపోతే ఎగ్జామ్ పోయలేనోడికి రీవాల్యుయేషన్ ఇన్స్టెంట్గా పెడతారు. కానీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల తర్వాత రీవాల్యుయేషన్ పెడతారు. అవును, ఆ రీవాల్యుయేషన్ 5 సంవత్సరాల తర్వాత సమాధానం ఎలా ఉంటుందో వెండితెర మీద వేచి చూడడం అంతే. సోషల్ మీడియాకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిఆర్ఓగా చేసిన శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారని చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా ఆయన ఫోను ల్యాప్టాప్లను తీసుకొని వచ్చేసి అదుపులోకి తీసుకున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు మనకి నిన్నే అంబేద్కర్ గారి జయంతి మహానుభావుడు జరుపుకున్నాం. అవును, కానీ మాకు రెడ్ బుక్ రాజ్యాంగమే మా రాజ్యాంగం అనుకునే బుర్ర తక్కువ బ్యాచ్కి మనం ఏం చేయలేము. ఎప్పుడో ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చి ఆయన ల్యాప్టాప్ను ఫోను సీజ్ చేసినంత మాత్రాన అధినాయకుడు కార్యాచరణలో ఉన్నాడు. కార్యాచరణ రచించే వెనకతలో ఉన్న నాయకులు ఉదాహరణకు శ్రీహరి అనుకుందాం, కథం రంగంలోకి వెళ్ళిపోయాడు కదా ఆయన. ఇప్పుడు ఈయన ఏం చేసి కోఆర్డినేషన్ చేయగలుగుతాడు? మా అయితే సార్ బయలుదేరారా, సార్ వచ్చేస్తారు, మీరు అందరూ అక్కడికి వచ్చేయండి తప్ప ఫోన్లో ఇంకేం చేయలేడు ఆయన. ఈజ్ ఆల్రెడీ డిజైన్డ్ ప్రోగ్రామ్. ఈయనకన్నా వెహికల్తో ఎదురు చూసే అక్కడ నాయకులు ఉన్నారు.
అధినాయకులు ఉన్నారు. ఆ అధినాయకుడి యొక్క కార్యాచరణ రచించడానికి ప్రజలు సమాయత్తమే ఉన్నారు. ఇక్కడ శ్రీహరి రోల్ ఏమి ఉండదు. మా అయితే ఈ 2 రోజులు బట్టి ఎక్టిక్గా పనిచేసినందుకు పోలీసు వాళ్ళు హాలిడే ఇచ్చి చిత్తూరు తీసుకెళ్ళినట్టుకున్నారు. భయ మదనపల్లి అయితే కాస్త చల్లగా ఉంటుంది, బాగుంటుంది కూడా. రెండోది ఏంటంటే ఇవాళ మళ్ళీ తర్వాత 2వ విడతగా కూడా మంగళగిరి పోలీసులు కూడా ఇంట్లో సోదాలు నిర్వర్తిస్తారు. ఏముంటుంది సార్, మధ్యతరగతి జర్నలిస్టులు మనుషుల దగ్గర ఏమైనా ప్యాలెస్లు ఉంటాయి. మీకు తెలిసిన ఒక కోవర్ట్ గార్డ్ ఉండేవాడు, ముందున్న దగ్గరికి వెళ్తే బాగుండు. ఎక్కడో ఇల్లును బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్లు అట్ట, ఆడ దగ్గరికి మీరు వెళ్ళి దమ్ము ధైర్యం లేదు కదా. అలాంటి పనికిమాలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ పని సులువు అవుతుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే సోషల్ మీడియా వారియర్స్ వీళ్ళలాగా డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు కాదు. ఆయన తండ్రి గారి మీద కానీ వాళ్ళే ఎక్కువగా పేటీఎం బ్యాచ్ అని అపోహలు పడుతున్న వాళ్ళు మన్నాటి వాళ్ళు. అది ఖచ్చితంగా అది ఏంటంటే కింద కామెంట్స్ పెట్టినప్పుడు మరి అదే కామెంట్ నువ్వు పెడుతున్నప్పుడు మరి నువ్వు పేటీఎం అని అక్కడ ఎందుకు క్వశ్చన్ చేసుకోవాలని నాకు అర్థం కాని విషయం సార్. అది గులివింది సాగుతుంది, దాని కింద నలుపు దానికి తెలియదు, పైన ఎర్రగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అంచేత ఎర్రగా ఫీల్ అయ్యే తెలుగుదేశాన్ని మనం ఏం చేయలేము. ముఖ్యంగా ఐటీడీపీ వాళ్ళకి బొడ్డు కత్తిరించకుండా డైరెక్ట్గా ఐటీడీపీలో జవాబిస్తారు. వాళ్ళ మిషన్ అదేనమ్మా. అంచేత ఆ మిషన్కి వాడి పనికి వాడు జస్టిఫై చేస్తున్నాడు. అంచేత వాడిని ఎప్పుడు మనం ఏం అనకూడదు, నువ్వు అలాగే కానీ అనాలి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడు, అది లాగొద్దురా అంటే ఖచ్చితంగా లాగి చూపిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? అది చిన్నపిల్లలను మనం మనసుకు తీసుకోకుండా ఉంటున్నాం కదా, అలాగే ఐటీడీపీని కూడా అలాగే తీసుకోవాలి. వాళ్ళకి ఏం లేదు, ఉక్రోషం. పొననాడు బోరెట్టవా, మేసనాడు గారెట్టవా కథ తప్ప వాడి దగ్గర ఇంకోటే ఉండదు. అంటే శ్రీహరి గారిని అరెస్ట్ చేయడము సోషల్ మీడియా వారియర్స్కి ఒక మెసేజ్, బెదిరింపు మెసేజ్. ఆయనే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాదమ్మా. ఆయన చుట్టూ టెరిటరీని, ముఖ్యంగా గతంలో ఓఎస్డి కృష్ణమోహన్ కానీ దాస్తగి ఆయన ధనంజయ రెడ్డిని కానీ, ఇప్పుడు నీ టెరిటరీలో కూడా మేము రాగలుగుతున్నాం చూసావా నువ్వెంత అని ప్రజల్లో పెనట్రేట్ చేయడానికి ఒక ప్రయత్నం. ఓకే, ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు. మా అయితే శ్రీహరి గలటోడికి ఓఎస్డి ధనంజయ రెడ్డికి ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ధనంజయ రెడ్డి గారికి కొన్నాళ్ళు జైలు మీ కాలక్షేపానికి. అవుట్కమ్ రాజకేష్ రెడ్డి గారిని పీకి పందిరేస్తామని చెప్పి ఏం పీకరు, ఏం పందిరేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఇంచుమించుగా సేమ్ బీజేపీ వాళ్ళు ఎలా వెర్రి వెంగళాలేరు కూడా మీరు కూడా అలాగే వెర్రి వెంగళాలేరు, అంతకన్నా ఇంకేం లేదు.